హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ టార్గెట్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఈ వీడియో వచ్చేసి NIACL AO 2024 రిలేటెడ్. రీసెంట్గా NIACL AO 2025 నోటిఫికేషన్ వచ్చింది కదా. అంటే ఇది ప్రీవియస్ నోటిఫికేషన్ రిలేటెడ్ కట్ ఆఫ్ ఫేజ్ 1 కట్ ఆఫ్ ఎలా ఉంది, ఫేజ్ 2 కట్ ఆఫ్ ఎలా ఉంది, అండ్ ఫైనల్గా ఎంత తీశారు అన్నది. అండ్ నా ప్రిలిమ్స్ స్కోర్ కార్డ్ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి నా ప్రిలిమ్స్ స్కోర్ కార్డ్ అండి. నేను అరౌండ్ 79 ఆర్ 78 అయితే పెట్టాను. సెక్షనల్ ఎంత పెట్టానో గుర్తులేదు, బట్ నా స్కోర్ వచ్చేసి 73. ఇంగ్లీష్ 15 వచ్చాయి, రీజనింగ్లో 34 వచ్చాయి, క్వాంట్లో 24 అయితే వచ్చాయి. ఫేజ్ 1 కట్ ఆఫ్ అయితే చూద్దామండి. జర్నలిస్ట్కి అండ్ అకౌంట్స్కి ఓబీసీ వచ్చేసి 77.75 వచ్చింది. నా ప్రిలిమ్స్ వచ్చేసి 73 వచ్చింది కదా స్కోర్. సో ఓవరాల్గా 4.75తో మిస్ అయింది. అండ్ ఇక్కడ మీరు చూసారు కదా, ఈ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ ఏంటంటే వేకెన్సీస్ తక్కువ ఉంటాయి, కట్ ఆఫ్ కొంచెం ఎక్కువ ఉంటుందండి. సో ఇది వచ్చేసి ఫేజ్ 1 కట్ ఆఫ్స్ అండి అన్ని కేటగిరీకి. సో సెక్షనల్ వచ్చేసి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంగ్లీష్ 12, రీజనింగ్ 8, క్వాంట్ వచ్చేసి 3.75, అండ్ ఈడబ్ల్యూఎస్కి జనరల్కి కొంచెం చాలా ఎక్కువ ఉంది. సో జర్నలిస్ట్కి అకౌంట్స్కి మీరు కట్ ఆఫ్స్ అయితే సెక్షనల్ కట్ ఆఫ్ కొంచెం ఎక్కువే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ 2 చూద్దామండి. కట్ ఆఫ్ అయితే ఇలా ఉంది. అవుట్ ఆఫ్ 200కి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, కట్ ఆఫ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఓవరాల్గా ఎస్సీకి 82, ఎస్టీకి 76.5, ఓబీసీ 91.25, ఈడబ్ల్యూఎస్కి 90.5, జనరల్కి వచ్చేసి 99.25. అండ్ ఇవి సెక్షనల్ కట్ ఆఫ్స్ అండి మెయిన్స్ ఫేజ్ 2. సో క్వాంట్ సెక్షనల్ కట్ ఆఫ్ అయితే ఎక్కువ పెట్టారు, ఇంగ్లీష్ కూడా ఎక్కువే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది category wise cutoffs for shortlisting the candidates for pre-employment medical examination cutoffs అయితే ఇలా ఉన్నాయండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో మీరు కనుక లాస్ట్ ఇయర్ ఈ ఎగ్జామ్ అయితే రాసి ఉంటే మీ స్కోర్ అనేది కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.